ఎన్నికల భారతంలో ఇది కురుక్షేత్రం అనుకుంటే ఈ కురుక్షేత్రానికి రంగస్థలం విజయవాడ అనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ కులాలు అధిక ప్రాధాన్యం వహించే గత కొన్ని తరాలుగా మొట్టమొదటి రెండు కులాల ప్రాధాన్యం ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. తర్వాత ఇంకో రెండు కులాలు అధికార ప్రాబల్యాన్ని సంతరించుకున్నాయి. దీనిలో రకరకాల సమీకరణాలు మారాయి. ఈ పరిస్థితిని జలపతిరావు గారు మీరు ఎలా విశ్లేషిస్తారు? ఆ, మొదటగా సరికొత్త ఆశయాలు, సరికొత్త లక్ష్యాలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేందుకు సరికొత్త యూట్యూబ్ ఛానల్ తీసుకొచ్చినందుకు మా జర్నలిస్టులు, మా అందరి తరఫున కూడా శుభాకాంక్షలు. మరింతగా పరిడి వెళ్ళాలని ఆశిస్తున్నా మొదటగా. ఎందుకంటే మీడియాలో ఇప్పుడు గతంలో వచ్చిన మీడియా, నేను ఆంధ్రపత్రికలో 81 నేను జాయిన్ అప్పుడున్న పరిస్థితి, పత్రిక అంటే అన్ని వర్గాల పార్టీలు అభిమానించేవాళ్ళు. ఆ రోజు నుంచి మారుతున్న కాలం ప్రకారం ఇప్పుడు మీడియా ఛానల్స్ కానీ అన్ని కూడా పార్టీల వారిగా, కులాల వారిగా, మతాల వారిగా చేయనప్పుడు ప్రజల్లో కూడా విశ్వాసం కూడా మీడియా కూడా సన్నగిలుతున్నది అనేది నా వరకు కూడా కొంత ఇదిగా ఉంది, బాధగానే. ఏదేమైనా ఇప్పుడు వచ్చే ప్రస్తుత ఎన్నికలు మీరు అన్నట్టుగానే ఒక కురుక్షేత్రంగానే ఆ విధమైనటువంటి వాతావరణం సృష్టించబడిందనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అయితే ప్రజలు గతంలో కూడా గతంలో ఎన్నికలు 77 ఎన్నికల నుంచి నేను స్వయంగా చూస్తే 81 ఎన్నికల నుంచి నేను వార్తలు రాసినాడు కాబట్టి పరిస్థితులు చూస్తే ప్రజలు చాలా తెలివితేటలు మీద. ఉదాహరణకి గత ఎన్నికలు, అంతకుముందు ఎన్నికలు చూస్తే ప్రజలు వాళ్ళ ఎలక్షన్ కోసం ఒకరికొకరు అభ్యర్థి కోసం, విజయం కోసం, పార్టీ గెలుపు కోసం కత్తులు చూసుకొని ప్రాణాలు తీసుకునే పరిస్థితి ఉంది. ఇవాళ అలాంటి పరిస్థితి లేదు. ప్రాణాలు తీసుకోవడం కాదు, తప్పనిసరిగా అక్కడక్కడ ప్రాణాలు తీసేవాళ్ళు తప్ప ఒక అభ్యర్థి కోసం, ఒక పార్టీ గెలుపు కోసం ప్రాణాలు తీసుకునే వ్యక్తులు ఇవాళ ఎవరు లేరని చెప్పలేదు. ఎందుకంటే సిద్ధాంతాలు వేరే. ఒకే కుటుంబంలో రకరకాల పార్టీల తరఫున పోటీ చేస్తున్నప్పుడు గ్రామాల్లో కూడా చాలా మీరారు, రావాలి. ఎందుకంటే వాళ్ళ కోసం ఆ కుటుంబంలో 2 పార్టీలు పోటీ చేస్తుంటే మనం ఎందుకు పోటీ చేయాలి, మనం ఎందుకు కొట్టుకోవాలి అని ఆలోచన పరిస్థితి. ఎందుకంటే నా దగ్గర గణాంక వివరాలు చూస్తే కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గతంలో ఏదో 1-2 సంఘటనలు తప్ప. ఎందుకంటే ఇంకో విషయం ఈ సందర్భంగా ఎందుకంటే మీడియా కూడా దృష్టి రాలా. ఏదో జరిగింది ఒక ఉదాహరణకి రాష్ట్రం మొత్తం పల్నాడులో జరిగింది. పల్నాడులో గతంలో ఎలా జరిగింది, 83, 85, 89, 94, 99, 98 ఎలా జరిగింది చూసుకుంటూ వెళ్తే ఇవాళ జరిగిన ప్రాణ నష్టం ఎంత జరిగింది అనేది కూడా గణాంక వివరాలు చూసుకుంటే ఇవాళ ఎలక్షన్ అంటే చాలా తగ్గింది. 98తో ఒక మంత్రి గారి ఇంట్లోనే బాంబులు, 100 బాంబులు పేలిన పరిస్థితి ఇంట్లోనే వెళ్ళి ఇవాళ బాంబులు ఎక్కడో దొరికినాయి. ఇవాళ ప్రాణ నష్టం గతంలో ఏం జరిగింది, ఏ లక్షలో ప్రాణ నష్టం జరిగింది అని కూడా మన మీడియా కూడా సరైనటువంటి గణాంక వివరాలు కూడా ఇస్తే గతంలో కన్నా తగ్గుతూ వచ్చిందా లేదా అనేది కూడా ప్రజల్లో కూడా మార్పు వచ్చింది. తర్వాత ఇంకోటి మీరు అడిగిన దానికి, నేను అనేక కృష్ణా, గుంటూరు అనేక జిల్లాల్లో ఎలక్షన్ టైంలో 4-5 జిల్లాల్లో తిరిగాం. ప్రజల్లో కూడా ఎవరు గతంలో లాగా ఎవరు కూడా సైలెంట్ ఓటింగ్, స్తబ్దతగా ఓటేశారు. చాలా మారింది. ఎందుకంటే మనం గత ఎన్నికల్లో చూస్తే ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాలు గెలిచే సందర్భాలు ఉన్నాయి. 75, 83, 85, 89తో. తర్వాత గత 5 ఏళ్లలో చూస్తే ఉప ఎన్నికల్లో అంటూ గెలిస్తే జగన్ మళ్ళా రాజీనామా చేసి వాళ్ళ వర్గం మళ్ళీ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన మళ్ళీ గెలిచే సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే అదే తారుమారైంది. అలాగే ఎన్నికల ఓటింగ్ శాతం పెరిగిన వల్ల ప్రభుత్వానికి అనుకూలమా, ప్రభుత్వానికి వ్యతిరేకమా అనేది కూడా ఆలోచించే పరిస్థితి అంటే గతంలో ఉండేది. ఇవాళ అనుకూలమా, వ్యతిరేకంగా ఓటేశారా, ప్రభుత్వాన్ని దించాలని వేశారా, ఆ ప్రభుత్వం ఉండాలని వేశారా అనేది 2. తర్వాత మన మీడియాలో కూడా ఈ మధ్య మనం 2 రోజులు చూస్తున్నాం. ఒకే పార్టీ తరఫున లేకపోతే ఒక పార్టీ తరఫున లక్షల ఓట్లు మన జోదం పోటీ గెలుపు కోసం ఎంతైనా ఖర్చు పెడుతున్నారు, అది ఇదే అని చెప్పన్నారు. అంటే
వీళ్ళు ఖర్చు పెడుతున్నారు అంటే ఆ, లక్షల లక్షలు జోదల్లో ఖర్చు పెడుతున్నారు, బెట్టింగ్ పెడుతున్నారు అంటే అవతల వాళ్ళు కూడా రెడీగా ఉండాలి కదా. అంటే అవతల వాళ్ళు కూడా వేరే పార్టీ తరఫున రెడీగా ఉండబట్టే, కాబట్టి రెండు పార్టీల తరఫున సిద్ధంగా ఉన్నారు. అంటే ఈ రోజు ప్రజలు ఓటర్లు తెలివిగా ఓటేసి ఎవ్వడు కూడా బయటపడని పరిస్థితి. ఎన్ని సర్వేలు చేసినా ఎంతమంది తిరిగినా ఏ ఒక్కరు తన వాయిస్ వినిపించలేదు. కాబట్టి ఇవాళ బెట్టింగ్ అనేది రెండు వైపులా జరుగుతున్నాయి. ఒక సబ్సిద్ధంగా ఇది గెలుస్తుంది అనేది చెప్పడానికి వీలేని పరిస్థితి.